హాయ్ అందరికీ ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ప్రాజెక్ట్ ఎక్కడ సేవ్ కావాలో లొకేషన్ ఇవ్వండి. నేనైతే డెస్క్టాప్లో పిఆర్ అనే ఫోల్డర్లో ఇస్తున్నా. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బిన్స్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ న్యూ బిన్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. సీక్వెన్స్ వీడియోస్, ఆడియోస్, ఇమేజెస్ బిన్స్ క్రియేట్ చేయడం వల్ల ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ బిన్కి సంబంధించిన ఫైల్స్ దాంట్లో వేయండి. అప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు సీక్వెన్స్ బిన్ ఓపెన్ చేసి కింద న్యూ ఐటమ్ ఓపెన్ చేసి సీక్వెన్స్ని క్లిక్ చేయండి. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N. ఇక్కడ మీ ఫైల్ నేమ్ ఇవ్వండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు వీడియో రిజల్యూషన్ అండ్ రేషియో ఎలా కావాలో ఇక్కడ ఫిక్స్ కావాలి. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నేనైతే రీల్ వీడియో పెడుతున్నా 1080x1920. FPS కూడా సెట్ చేసుకోండి. నేను 30 పెడుతున్నా. ఓకే క్లిక్ చేయండి. సీక్వెన్స్ క్రియేట్ అయ్యి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వీడియో ఇంపోర్ట్ చేద్దాం. వీడియో అనే బిన్లో డబుల్ క్లిక్ చేస్తే ఫైల్స్ ఓపెన్ అవుతాయి. దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. డ్రాగ్ చేసిన వస్తుంది. ఇప్పుడు ఆ వీడియో పైన డబుల్ క్లిక్ చేస్తే సోర్స్ మానిటర్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మనం క్లిప్ డ్యూరేషన్ సెట్ చేసుకుని టైమ్లైన్లోకి డ్రాగ్ చేయాలి. ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ద్వారా. ఇది ఇన్, ఇది అవుట్. షార్ట్ కట్స్ వచ్చేసి ఐ అండ్ ఓ. ఇప్పుడు టైమ్లైన్లోకి డ్రాగ్ చేయండి. ఇలా వస్తే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. వీడియోని ఫ్రేమ్కి తగ్గట్టు సెట్ చేసుకోండి. ఎఫెక్ట్ కంట్రోల్లో స్కేల్ ఇంక్రీజ్ చేయండి. ఒకవేళ టైమ్లైన్లోకి వీడియోనే కావాలంటే వీడియో సింబల్ని డ్రాగ్ చేయాలి. ఆడియో కావాలంటే ఆడియో సింబల్ని డ్రాగ్ చేయాలి. వీడియో ఆడియో కావాలంటే వీడియో పైన క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. దీనితో వీడియో ఆడియో లింక్ అన్లింక్ చేయొచ్చు. వీడియోని స్ప్లిట్ చేసుకోవాలంటే Ctrl+K క్లిక్ చేయండి. ఇలా స్ప్లిట్ అవుతుంది.